అయితే ఏం చెప్దాం చెప్పి బేబీ గురించి. సరే, ఫస్ట్ అబార్షన్ అయిపోయింది కదరా సెకండ్ మంత్లో. ఓకే, కాకినాడలో అయింది అది. ఆ తర్వాత ఉమ్మినీళ్ళు లీక్ అయిపోయాయి కదా, సర్విక్ షార్ట్ అయిపోయి ఉమ్మినీళ్ళు లీక్ అయిపోయి 20 వీక్స్కి అబార్ట్ అయిపోయింది. క్లీన్ చేశారు అప్పుడు. తర్వాత మళ్ళీ 12 వీక్స్కి మిస్డ్ అబార్షన్ అయింది. అది కూడా మందులతో కన్సీవ్ అయ్యాము, అది అబార్ట్ అయిపోయింది. ఇది హైదరాబాద్లో కదా. ఇది 4th ప్రెగ్నెన్సీ తంది. ఈ ప్రెగ్నెన్సీలో చక్కగా ఫైనల్లీ ఒక బుజ్జి బాబు చేతిలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి నాన్న? ఎక్కువ టెన్షన్, యాంగ్జైటీ. ఇంత బ్యాడ్ ఆబ్స్ట్రక్ హిస్టరీ అంటాం దీన్ని. ఇన్ని లాసెస్ వల్ల చాలా టెన్షన్ పడేది. వారం వారం వచ్చేది. వాళ్ళ అమ్మ వాళ్ళు కాకినాడ, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయి ఎన్నిసార్లు వచ్చేదో. ఇంకా యాంగ్జైటీ ఒకటి బాగా ఫేస్ చేసావు, ఏమవుతుందో ఏంటో అని. ఇంకొకటి డయాబెటీస్ వచ్చింది కదా. సో డయాబెటీస్ వచ్చింది, చాలా మంది భయపడతారు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది అని. బట్ అది మంచిగా కంట్రోల్ చేసుకుంటే అవుట్కమ్ కూడా బాగుంటుంది. లాస్ట్లో ఉమ్మినీళ్ళు కూడా తగ్గాయి. సో టైమింగ్ ఆఫ్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. హోప్ వదులుకోకూడదు, అది ఇంపార్టెంట్ కదా. నువ్వు యాంగ్జైటీ పడేది కానీ పాప నవ్వుతూనే ఉండేది. చెప్పినవన్నీ చక్కగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయింది. సార్ కూడా మనం స్టిచ్ వేసాం కదా, స్టిచ్ వేసాము. సో రెస్ట్లో ఉండింది, ఇంజెక్షన్స్ రోజు వేసుకుంది, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయింది. సో ఇంత బ్యాడ్ ఆబ్స్ట్రక్ హిస్టరీ ఉన్నప్పుడు కూడా మీరు ఈజీ కాదు అది హ్యాండిల్ చేయడము. బట్ యూ షుడ్ బి హోప్ఫుల్, అది అంతేనా? అంతే మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. అది వీళ్ళతో డీల్ ఏంటంటే వచ్చిన ప్రతిసారి కాకినాడ కాజాలు తీసుకో కన్ఫర్మ్ మేడం, తీసుకొస్తాను.